హాయ్ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే అయితే ఫిష్ తీసుకొచ్చారనమాట. ఇంకా ఫిష్ కర్రీ అయితే వండుదామనేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను చికెన్, మటన్ వాష్ చేసినంత ఈజీగా ఫిష్ అయితే కడగనండి. ఎందుకో తెలీదు, ఫిష్ అంటే అసలు నచ్చదనమాట. తినడము నచ్చదు, వండడము నచ్చదు, వాష్ చేయడము నచ్చదు క్లీన్గా. ఇంకా కట్ అయితే చేస్తున్నాను. ఎందుకో తెలీదు, నాకు వాటిని ముట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. ఇంక ఈ ఫిష్ ఏం ఫిష్ అంటారో కూడా నాకైతే తెలియదండి, దీని పేరు కూడా. నార్మల్గా అయితే మనకు ఊర్లలో అయితే ఫిష్ తెచ్చేసుకొని ఇంట్లోనే క్లీన్ చేసేసుకుంటాం కదా. అసలు కొనుక్కొచ్చుకోవడం కూడా ఎక్కడండి, వాగుల్లో అక్కడ పట్టుకొని తెచ్చుకుంటాము. క్లీనింగ్ ప్రాసెస్ అదంతా ఇంట్లోనే చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ అలా కాదు కదండి, ఇంకా మనం బయట నుండి తెచ్చుకుంటాం కాబట్టి వాళ్ళే ఇలా మనకి కట్ చేసి క్లీన్ చేసి అయితే అమ్ముతారనమాట. దీన్ని ఏం ఫిష్ అంటారో నాకైతే పేరు తెలీదు. కాకపోతే దీని స్కిన్ నాకు వెరైటీగా అనిపించింది అనమాట, చిన్న చిన్న డాట్స్తో. అండ్ అక్కడక్కడే చూస్తున్నారు కదా, రెడ్డిష్ ఆరెంజ్ షైన్ ఇచ్చుకుంటూ అలా అయితే ఉంది. మరి పేరు అయితే తెలీదు, మా హస్బెండ్కి కూడా తెలియదంట. నేను ఆల్రెడీ అడిగాను తనని కూడా. ఇంకా నా పట్టుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఇందులో నుంచి అందులోకి ఎందుకు సపరేట్ చేస్తున్నానంటే, అవి వచ్చేసి ఫ్రై పెడదామని అయితే తీస్తున్నాను. మరి మొత్తం పులుసు పెట్టినా అంతగానం ఎవరు తినరు కదండి, అందుకని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే పెడదామని సపరేట్ చేస్తున్నాను పీసెస్. కాకపోతే ఫ్రై పెట్టడానికి కూడా కుదరదనమాట, అంత లావుగా కొట్టేసిరు వాళ్ళ పీసులు. అలా చేస్తే ఏంటి అంటే టేస్ట్ లోపల దాకా అనేది వెళ్ళదు మనకి. పల్చగా ఉంటాయి, అంటే సన్నగా కొట్టించామనుకోండి మసాలా అవన్నీ ఫిష్కి బాగా పట్టేస్తాయి, లోపల దాకా వెళ్తాయి. అప్పుడు మనకు టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఏం చేస్తాను చెప్పండి, అలా కాదని చెప్పి ఇప్పుడు నేను మొత్తం పులుసే పెట్టింది అనుకోండి, అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫ్రై కోసం అయితే పీసులు తీస్తున్నాను. మా హస్బెండ్ అయితే పిలిచాను అనమాట క్లీన్ చేసి ఇవ్వమంటే, ఇంకా తనైతే వచ్చారు. ఇంకొచ్చి అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు. అంటే వాటి తోకలు అవి ఉంటాయి కదా, అవి కూడా సరిగ్గా కట్ చేయలేదండి వాళ్ళు. చూస్తున్నారు కదా, అక్కడక్కడ అలానే ఉండిపోయినాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా నా వల్ల కాదని చెప్పి అతన్ని పిలిస్తే అతనైతే వచ్చి క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఫ్రై తింటాను, కానీ ఇలా చూసినప్పుడు అయితే ఆ ఫ్రై కూడా సరిగ్గా తినబుద్ధి కాదనమాట. ఆ రోజు కూడా ఒక పీస్ ఏదో అలా తిన్నాను అంతే. బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నాకైతే ఇష్టం లేదు ఫిష్ అంటే. నార్మల్గా నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను అంటే ఏదో చికెన్ ఒక 2 పీసెస్, మటన్ కొద్దిగా అలా అయితే తింటాను. మటన్ అయితే అసలు తినను, జస్ట్ దాన్ని కీమా కింద చేస్తేనే తింటాను అనమాట. ఇంకా ఫిష్ అయితే అస్సలు ముట్టుకోను, ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే తింటా. మ్యాక్సిమం బయట ఫ్రై చేసి అమ్ముతారు కదా, టోటల్ ఫిష్నే ఫ్రై చేసి అమ్ముతారు, అదైతే ట్రై చేస్తా, అది బాగానే అనిపిస్తుంది టేస్ట్. కానీ ఇట్లా ఇంట్లో చేసింది ఒక్కటి కూడా సరిగ్గా తినను అనమాట. నేనే కాదు, ఆల్మోస్ట్ అందరు అంతే కదా, ఇంట్లో చేస్తే మనకు అస్సలు ఎక్కవే. బయట వాళ్ళు అలా ఇలా ఎచ్చికి పచ్చికి కడిగి అలా చేసేవే టేస్ట్ అనిపిస్తాయి. ఇంట్లో మనం నీట్గా చేసుకుంటే అవి అస్సలు టేస్ట్ అనిపించవు కదా. నాకులా మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాయిస్ ఏమన్నా డిస్టర్బ్గా ఉంటే ప్లీజ్ అండి అడ్జస్ట్ అయిపోయి చూడండి. ఏం చేద్దాం చెప్పండి, జలుబు అస్సలు తగ్గట్లేదు. చెప్పాను కదా వస్తే అస్సలు పోదని చెప్పేసి. ఎందుకో మరి నా ఇక్కడే తిష్టేసుకొని ఉండిపోతుంది, అస్సలు తగ్గదనమాట. ఇప్పటికీ నాకు జలుబు తగ్గలేదు. అంటే జలుబు చేసింది, ఆయన ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా, ఆ వీడియోస్ కూడా మీకు ముందు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, డే బై డే ఒక్కొక్క వీడియో. సో అలా ఇల్లు క్లీన్ చేయడం, వాటర్లో ఎక్కువ ఉండడం ఇలా అయిపోయి నాకు ఫుల్ జలుబు అయిపోయి ఇంకా తగ్గలేదనమాట సరిగ్గా. ఇంకా అలానే అయితే టాబ్లెట్స్ అయితే వాడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు ఊరు వెళ్ళాలి రేపు, అంటే నేను వాయిస్ ఓవర్ ఫ్రైడే రోజు ఇస్తున్నాను మీకు. సాటర్డే అయితే ఊరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ వెదర్ చేంజ్కి మళ్ళీ జలుబు చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడైతే ఫిష్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ ఫిషెస్ అయితే హస్బెండ్ క్లీన్ చేసి ఇచ్చేసాడనమాట. ఇంకా నేనైతే దాన్ని ఫ్రై అయితే పెడుతూ ఉన్నాను. అది ఏం మసాలా అని అలా స్మెల్ అయితే చూస్తున్నాను అనమాట. యాక్చువల్గా ట్రైపాడ్ కింద పెట్టాను, బట్ నేను మా ఆయన ఇద్దరం ఈ పనిలో ఉంటే మా బాబు వచ్చి ట్రైపాడ్ కలిపేస్తున్నాడు, అందుకని చెప్పేసి పైన పెట్టుకున్నాను. అది కొంచెం సెల్ఫీని క్లీన్ చేయలేదనుకుంటా, కెమెరాని, ఫ్రంట్ కెమెరాని, అలా వచ్చేసింది వీడియో. నేను అప్పుడు చూసుకోలేదు, ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడే చూస్తూ ఉన్నాను. చూసారు కదా నా స్పైసెస్ బాక్స్, అంటే మసాలా బాక్స్, అలా ఒక బాక్స్ ఉంటే అందులో గ్లాసెస్ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. దాన్ని మా బాబు ఒక్కసారి ఇలా అన్నాడు అంతే, మొత్తం అన్నీ మిక్స్ అయిపోయినాయి అనమాట. ఇంకేం చేద్దాం, పడేయలేం కదా, అలానే అయితే వాడుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ ఫిష్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, డీ ఫ్రిడ్జ్లో మొత్తం అయిపోయినాక అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి నేనైతే దీన్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉండే మిక్సీ చేసింది, ఇంకా అది కూడా వేసాను అనమాట.
వేసి లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని చక్కగా దానికి మసాలా అంతా పట్టేలాగా ఫిషెస్కి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి, నాకు అది చక్కగా అయిపోతుంది కదా. అంటే కొంచెం మసాలా పడుతుంది అనమాట. అలా అని నేను చేశాను కానీ అసలు నా పొరపాటు అర్థం కాలేదు, మరి అలా అవుతుందా అర్థం కాలేదండి. అది తీరా ఫ్రై చేస్తే దీనికి ఏదైతే ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించానో ఇదంతా ఆయిల్లోనే ఉంది నల్లగా, కింద మొత్తం పౌడర్ కింద నల్లగా పేరుకపోయిందనమాట. నాకు అసలు ఏం అర్థం కాలేదు ఎందుకు అట్లా అయింది అని చెప్పేసి. ఇంకా మొత్తం అటు పోతే మనకు ఫిష్కి ఏముంటుంది చెప్పండి, ఇంకా అవి లావుగా కొట్టించారేమో దేవుడా. అస్సలు ఆ లోపలికి ఇంత కూడా ఉప్పు కారం దిగలేదు. నాకైతే అసలు నచ్చలేదండి. నేనైతే ఒక్క పీస్ కూడా సరిగ్గా తినలేదు, ఏదో హాఫ్ పీస్ అలా తిని ఇచ్చేసిన అనమాట మా ఆయనకి. సో అలా ఉంటుంది నాతోని. అంటే నేను చేసిన మిస్టేక్కో తెలీదు, లేక ఆ ఫిషెస్ అంత లావుగా ఉండడం వల్ల తెలీదు. నాకైతే పెద్ద టేస్ట్ అనిపించలేదు. అంటే బయట బాగానే ఉంది క్రిస్పీగా. నేను నార్మల్గా ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ వేసి తవా ఫ్రై లాగా చేస్తానన్నమాట. కాకపోతే మా హస్బెండ్కి డీప్ ఫ్రై ఇష్టం అనమాట. టోటల్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలని ఇష్టం. అవి నల్లగా అయిపోవాలి. అలా ట్రై చేసినా కానీ మొత్తం నాకు టేస్ట్ అయితే నచ్చలేదు. ఇక్కడైతే నేనైతే ఈ పనిలో ఉన్నాను కదా, మా హస్బెండ్ అయితే పులుసులోకి కావాల్సిన పీసెస్ని అయితే చక్కగా క్లీన్ చేసేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఉప్పు కొంచెం లెమన్ కూడా వేసి ఏమంటారు కొంచెం రబ్ చేస్తున్నట్టు చేసి అయితే క్లీన్ చేసుకొని పక్కకైతే పెట్టారనమాట. ఇంక ఇతను ఇది చేసి నాకు ఇల్లు అయితే కొంచెం సర్దిస్తున్నారు. అంటే సన్సెట్ పైన నాకు అందవు కదండి, ఇంకా అవైతే మా హస్బెండ్కి అప్పచెప్పానమాట. నేను ఇది వీడియో తీస్తూనే అది వీడియో తీసాను ఆ రోజు, అందుకే అంతలా వీడియో తీయలేకపోయానమాట. అండ్ ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫిష్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను మ్యాగ్నేట్ చేసినవి. అండ్ ఇంకోటి అయితే సైడ్కి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు కావాల్సినవి అయితే చేసుకుంటున్నాను. అంటే పౌడర్ కావాలి కదా, మసాలా పౌడర్. ఇంకా దానికైతే నేను ఈ ఫిష్ ఏమంటారు పులుసు రెసిపీ అయితే మా అత్తమ్మ నేర్పించింది. మొన్న ఒక రోజు వచ్చినప్పుడు ఫిష్ పులుసు పెట్టిందనమాట. సో అప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే నాకు చూపించింది. సో అదే ప్రాసెస్లో చేశానండి. పర్లేదు, బాగానే టేస్ట్ వచ్చింది. కాకపోతే కొంచెం పులుపు ఎక్కువైందనమాట. మరి అంత కరెక్ట్గా కొలతలు మనకు తెలియవు కదా. ఇక్కడైతే ఫస్ట్ జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి అయితే చేసుకోవాలి. సో డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక 5 నిమిషాలు అలా మంచి స్మెల్ వచ్చే వరకు దాన్ని కొంచెం లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా అది మిక్సీ పట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ కొద్దిగా మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకున్నాను. మెంతులు ఎక్కువగా వేసుకోవద్దు, చేదైపోతుంది మనకు కర్రీ. ఇంకా నేనైతే కొద్దిగా వేసుకొని అలా సిమ్లో పెట్టేసి అయితే అవైతే చక్కగా వేపుకుంటున్నాను. ఎంతలా అంటే మనకి స్మెల్ వచ్చేయాలన్నమాట, మంచి స్మెల్ వస్తుందండి ధనియాలది. సో అప్పుడు మనకు అవి పర్ఫెక్ట్గా వేగిపోయినాయి అనేది తీసేయచ్చు. నార్మల్గా అయితే మా మమ్మీ వాళ్ళు చేపల పులుసు చేస్తే ఏంటి అంటే ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేసి వేస్తారు. కాకపోతే ఆనియన్ని కట్ చేసేసి ఒక బాండీలో ఆయిల్ వేసి వేయించేసి మిక్సీ పడతారనమాట. కానీ మా అత్తమ్మ ఏం చేస్తారంటే, ఊర్లో అయితే కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డల్ని ఇలా పొయ్యిలో వేసేస్తే అవి దాని పొట్టంతా కాలిపోయి ఉల్లిపాయ చక్కగా కాలిపోతుంది. సో దాన్ని తీసి మిక్సీలో వేసి మిక్సీ పట్టేయడమే. కాకపోతే ఇక్కడ మనకు కట్టెల పొయ్యి అవన్నీ అవైలబుల్లో ఉండవు కదా. ఇంకొకసారి ఊర్లో కూడా చీకట్లో తెచ్చారనుకోండి చేపలు, ఇంకా స్టవ్ పైన అయితే కాల్చుకుంటారు ఉల్లిపాయ. ఇంక ఇక్కడ కూడా అట్లనే అయితే చేసి చూపించింది ఆ రోజు. ఇంకా సరే ఈసారి అలా ట్రై చేసి చూద్దాం, ఎన్నిసార్లు యూట్యూబ్లో చూసి చేశాను అని చెప్పేసి ఈసారి అయితే మా అత్తమ్మ చెప్పినట్టయితే చేసిన. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. కాకపోతే చెప్తున్నాను కదా, కొద్దిగా పులుపు అయితే ఎక్కువైపోయిందనమాట. ఇంక ఇక్కడైతే మనకి ఇవి వేగిపోయినాయి. ఏంటో అండి, మనిషి జీవితమే అంత కదా, మనం ఎన్నో అనుకుంటాం ఇది చేయాలి అది చేయాలని, కానీ ఆ టైం వచ్చి ఆ పని అయ్యేంత వరకు నమ్మకం ఉండదన్నమాట. అంటే చేస్తామా చెయ్యమా అని చెప్పేసి. నా లైఫ్లోనే కాదు, అసలు మనిషి జన్మలోనే ఇదొక పార్ట్ అని చెప్పుకోవచ్చు మనము. ఎవరైనా అంతే. మరి ఎందుకు అలానో నాకు అస్సలు అర్థం కాదనమాట. నేను చాలా అనుకున్నాను. నాకు చిన్న చిన్న వాటికి ఎలా అంటే నేను కొంచెం సెన్సిటివ్ అనమాట, చిన్నదానికి ఫీల్ అయిపోతాను. సో అలా నాకు ఇంకొకటి, నేను ఏదైనా పని అనుకున్నాను అనుకోండి, నాకు అది ఖచ్చితంగా అయిపోవాలి. ఇన్కేస్ అది అవ్వట్లేదు అంటే మాత్రం నాకు ఎక్కడలేని బాధ వచ్చేస్తుంది. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఊరెళ్ళే ముందు ఆ పనులు చేయాలి ఈ పనులు చేయాలి, వీడియోస్ ఇలా ఎడిట్ చేసుకోవాలి, అది ఇది అన్నీ ఫిక్స్ అయ్యానని చెప్పి మీకు లాస్ట్ వీడియోస్లో చెప్తూనే వచ్చాను కదా. బట్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యిందండి. ఇప్పుడు నేను ఇచ్చేది వాయిస్ ఓవర్ ఫ్రైడే రోజు.
అది కూడా డేట్ వచ్చేసి ఈరోజు 28th ఫిబ్రవరి అనమాట. మేము వెళ్ళేది ఫస్ట్కి, అంటే ఈ మంత్ ఎలాగో మనకు 28 డేసే కదా, మేము వెళ్ళేది ఫస్ట్కి అనమాట ఊరికి. ఇంకేం చేస్తాం చెప్పండి, ఈ ఒక్క రోజులో నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. లగేజ్ ప్యాక్ చేసుకోలేదు, ఏమీ ప్యాక్ చేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి, ఇప్పుడు లంచ్ తర్వాత వచ్చినవి, ఇంకా అవి కూడా అక్కడే వదిలేసి ఫస్ట్ అయితే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మా బాబు పడుకున్నాడు, సో దట్ వాడు పడుకున్నప్పుడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అనుకోండి, తను లేచినాకైనా సరే వాడిని మేనేజ్ చేస్తూ గిన్నెలు అయితే క్లీన్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఇదే పని చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఊరు వెళ్ళే వరకు వీడియోస్ కంటిన్యూగా తీయాలి అది ఇది అని చాలా అనుకున్నానండి, కానీ ఎక్కడ పండగ నుంచి అసలు వీడియోస్ తీయలేకపోతున్నా. అంటే ఇల్లు అవన్నీ క్లీన్ చేయడమో ఏమో తెలీదు, దానికి తోడు జలుబు కదా, అసలు ఏ పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా వీడియోస్ అంటారా, ఈ ఉన్న వీడియోస్ని ఎడిట్ చేయాలి, ఇంక ఈ టైం ఎక్కడ అని చెప్పేసి అట్లా అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. తీరా ఈరోజు రేపు వెళ్తా అనంగా అయితే వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా చూస్తాను, కుదిరితే లగేజ్ ప్యాకింగ్ ఇవన్నీ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇంకా కుదరలేదనుకోండి చేయలేను, ఇల్లు క్లీనింగ్ వరకే ఆపేస్తాను. వీడియోస్ పెడితే మా శివరాత్రి వ్లాగ్ పెడతాను, లేకపోతే లేదండి. ఏదో ఇంకా అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా, ఎలా జరుగుతుందో దాన్నే మనం ఆ జరిగేదానికి అలవాటు పడిపోవాలంతే. కానీ మనకు నచ్చిందే జరగాలి అంటే మాత్రం జరగవు. నేను ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఒక పెద్ద సైజువి 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఇంక ఇట్లా హై ఫ్లేమ్ పైన దానికి చాకు గుచ్చి అయితే వేడి చేసుకుంటున్నాను, అంటే కాల్చుతున్నాను అనమాట. యాక్చువల్గా ఫోర్క్ స్పూన్ తీసుకుంటే అయిపోయేది, నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే గుర్తొచ్చింది ఆ చాకు ఉన్నదే సన్నగా, ఇంకా దానికి హీట్ అయ్యేసరికి ఎర్రగా తేలిపోయిందనమాట. ఇట్లా పెడితే ఇట్లా అచ్చు పడిపోతుంది అన్నట్టు అయిపోయింది ఆ చాకు. ఎలాగో వాడట్లే కదా అని అది తీసుకున్నా, బట్ ఫోర్క్ అయితే కూడా బాగానే ఉండేదేమో అనిపించింది. ఇప్పుడు ఎడిటింగ్లో చూసుకుంటే నాకు ఇట్లా మంటలు పెద్దగా వస్తే భయం వేస్తుంది. ఇంకా యాక్చువల్గా రోజు మా ఇంట్లో రైస్ అయిపోయాయి అనమాట. ఇంకా హస్బెండ్కి ఏమో వెళ్ళే టైం లేదు, అంటే చెప్పాను కదా సన్సెట్ అవన్నీ క్లీన్ చేయిస్తున్నానని చెప్పేసి ఇంకున్న కాడికి రైస్ అయితే పెట్టాను బాబు కోసం అని చెప్పి. హస్బెండ్ ఆఫీస్లో తింటానన్నారు. ఇంకా లంచ్లో తినడానికైతే నిన్న నైట్ మిగిలిపోయిన అన్నం ఉంది, ఎక్కువే మిగిలింది. ఇంకా నేను హస్బెండ్ అది తినేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే అక్కడ అన్నం ఉడుకుతూ ఉంది, ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అయితే కాల్చుకున్నాను కదా, సో ఇంకా కొద్దిసేపు కాల్చాల్సింది, నాకు ఆత్రం ఆగక తీసేసిన. అంటే మనకు తెలియదు కదా, అత్తమ్మ చెప్తే చేశాను కానీ నాకు నేను చేయడం ఫస్ట్ టైం, సో అందుకని చెప్పి నేనైతే తీసేస్తున్నాను. ఇలా కొంచెం మనం తొక్కలు అయితే తీసేసుకోవాలి పైవి. యాక్చువల్గా ఈ తొక్క కూడా వెళ్ళిపోతుందండి, అంత కాలుస్తారు మరి ఊర్లో అయితే. ఇంక ఇవైతే ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా వాష్ చేసుకుందామని చెప్పేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నా వీడియోస్ని లాస్ట్ వరకు ఓపికగా మీ టైంని నా వీడియోస్కి కేటాయించి చూసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. ఎందుకు ఇలా మీ సమయాన్ని నా వీడియోస్కి కేటాయించినందుకు అంటున్నానంటే, వీడియో చూస్తున్నారు అంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, అది ఆపుకొని మరి మన వీడియో చూస్తున్నా, ఏదైనా పని చేస్తూ చూస్తున్నా అది గ్రేటే కదా, అందుకని చెప్పేసి వాళ్ళ సమయాన్ని మనకి ఇస్తున్నట్టే. అందుకని చెప్పేసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇలాగే నన్ను లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేస్తారు కదా, చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇంక ఇక్కడైతే నేను చింతపండు తీసుకోవడానికి వెళ్ళాను అనుకుంటా, అసలు వీడియో ఆపలేను చూడండి, అలానే కంటిన్యూ అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఈ తీసుకున్న ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద చిన్న పీసెస్ ఏం అవసరం లేదు, పెద్దగా కట్ చేసుకున్నా సరిపోతుంది, ఎలాగో మనం మిక్సీ పట్టేస్తాం కదా ఇవన్నీ. చేపల పులుసు అంటేనే మా అత్తమ్మ అండి, ఎంతైనా చేపల పులుసు టేస్ట్ కుదరాలి అంటే రాసి పెట్టుండాలి అని నేను అనుకుంటాను. ఎందుకు అలా అన్నాను అంటే, ప్రతి ఒక్కరు చేసిన చేపల పులుసు కుదురుతుంది అని చెప్పలేమండి, కుదిరిందంటే అది
అనే చెప్పొచ్చు. సో అందుకని చెప్పి మ్యాక్సిమం అందరు చేస్తే టేస్ట్ బాగా రాదు, అందుకని అలా అన్నానమాట. మా అత్తమ్మ చేస్తే అయితే సూపర్ టేస్ట్ వస్తుంది, అందరికీ ఇష్టం. ఆఖరికి మా తమ్ముడు వాళ్ళకి కూడా ఇష్టం అనమాట. ఒకసారి ఊరికి వచ్చినప్పుడు చేశారు, వాడికి అప్పటి నుంచి టేస్ట్ బాగా నచ్చేసింది అనమాట. ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయిందని చెప్పేసి జస్ట్ నేను ఫిష్ కర్రీ కోసం ప్రిపరేషన్ చేసుకున్న కాడికి మట్టుకే వీడియో ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎలా నేను చేపల పులుసు చేశాను అనేది ఫుల్ డీటెయిల్గా వీడియో ఉంది, అండ్ అలాగే ఫ్రై కూడా ఎలా పెట్టాను అనేది అయితే వీడియో ఉందన్నమాట. సో డోంట్ మిస్ ద వీడియో. ఆ వీడియో మనకు రేపైతే వస్తుంది. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. 6 o'clockకి వీడియోని అయితే రిలీజ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితోని ఎండ్ చేస్తున్నాను. ఇక్కడైతే చేపల పులుసు కావాలి కదా మనకి, మెయినే అది. ఇంకా కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను అనమాట నానబెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇంకా మీలో ఎంతమందికి ఇంకా వేరే స్టైల్స్లో చేపల పులుసు తెలిస్తే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, గుడ్ నైట్, టేక్ కేర్.